ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే మరొక సింపుల్ లంచ్ బాక్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు చాలా సింపుల్ గా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి. ఇందులో సాసెస్ అలా ఏమీ వేయలేదు. చాలా సింపుల్ మసాలాతో చేశాను. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గానే ఉంటుంది. చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ లో కొంచెం ఆయిల్, అలాగే ఆయిల్ కాగాక 2 ఎగ్స్ వేసుకోండి. ఇందులోకి చిటికెడంత ఉప్పు, అలాగే చిటికెడంత పెప్పర్ పౌడర్ వేసుకొని ఈ ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ ని ఓవర్ ఫ్రై చేసుకోకండి. ఓవర్ ఫ్రై అయిపోతే రబ్బర్ ముక్కల్లా అయిపోతాయి. ఇలా సెమీగా ఫ్రై అయ్యాక దీన్ని మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కూడా కాగాక ఇందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకే సన్నగా తరిగిన ఇప్పుడు ఆనియన్స్, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు నేను పిల్లల కోసమని పచ్చిమిర్చి వేయట్లేదు. మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి 2 కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఈ మొత్తం కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం అంటే కొంచెం కారం వేశాను. నేను పిల్లల కోసమని. మీకు కావాలంటే ఈ స్టేజ్‌లో సాసెస్ వేసుకోండి. నేనైతే సాసెస్ వేయట్లేదు. ఇప్పుడు అలాగే పొడి పొడిగా ఉడికించుకున్న అన్నాన్ని, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి. పిల్లలకి ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీక్‌లీ 2 టైమ్స్ అయినా చేయమంటారండి. అంతే అండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది.